The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ట్రైలర్ బీభత్సం. తుఫాన్ ఒక సునామీ సృష్టించాం. ట్రైలర్తోనే సునామీ సృష్టించాం. సినిమాతో ప్రతి ఒక్కటి అదే చెప్తున్నా కదా, అది అసలు మామూలు కాదు. దేవుడి దర్శనం చూసినట్టుంది. వైకుంఠం దేవుడి దర్శనం అంతే, దగ్గర నుండి చూసినట్టుంది దేవుడిని. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, హరిహరం వీరమల్లు చెప్తే వినాలి, పక్క దాడుతుంది. చెప్తున్నా కదా. పోస్ట్ పోన్ అయిందంటే అది గ్రాఫిక్స్ వల్ల పోస్ట్ పోన్ అంతే తప్ప, కానీ దాని ఇంకా బీదలు. ఓజీ వేరు, ఇది వేరు కదా. ఇప్పుడు దేనికి కదా. ఇప్పుడు మీకు బిర్యానీ ఎలా ఉంది, అవకే కర్రీ ఎలా ఉందంటే దేనికి తేడా ఉంటుంది కదా, దేనికి అంతే కదా. 500 crores మినిమం పక్క దాటిపోతుంది, పక్క చెప్తున్నా కదా. లేదు 500 crores పక్క దాటుతుంది, చెప్తున్నా కదా. ఓజీతో 1000 కోట్లు బడ్జెట్ అంతే, దాటిపోతున్నాను. ఒక ట్రైలర్ అయితే చాలా బాగుందన్న. నాకు నిజంగా ట్రైలర్ చాలా నచ్చింది. అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. రిలీజ్కి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ, పోస్టర్లు కూడా రిలీజ్ చేయక ఎప్పుడో ఒక్కొక్క సాంగ్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి కంప్లీట్గా. కానీ ఈ ట్రైలర్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నా పెట్టుకోండి, పెంచుకోండి, మేము అది ఖచ్చితంగా రీచ్ అవుతాం అనేది ట్రైలర్లో కనిపించింది. ట్రైలర్ కట్టు బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, కీరవాణి గారి మ్యూజిక్ అదిరిపోయింది, యాక్షన్ సీక్వెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనబడితేనే ఔరా అది వేరేలా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా అయితే ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది సినిమా మీద. బట్ 24th పవన్ కళ్యాణ్ గారి స్టామ్ థియేటర్స్లో ఎలా ఉంటుంది అనేది నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన మామూలుగా కనబడితేనే అది వేరు, అది ఒక హిస్టారికల్ పీరియాడికల్ డ్రామా. దాంట్లో ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తూ కనబడుతుంటే అది నెక్స్ట్ లెవెల్. సో థియేటర్లు తగలబడిపోతాయి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, ఇప్పుడు ఎలక్ట్రికల్గా రిలీజ్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు సినిమాని? అదే అంటున్నా, ఇప్పటిదాకా ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. సినిమా పైన అసలు లేవు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ చూడొచ్చు అన్న థాట్లో ఉంటారు తప్ప ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బట్ ఈ ట్రైలర్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుద్దా లేదా అనేది బిగ్ స్క్రీన్ సినిమా మనకు ప్రూవ్ చేస్తుంది. సో 24th ఈజ్ ద డేట్. అది థియేటర్లో జనాలు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారా లేదా, కథకి ఎలాంటి అంటే సినిమాటిక్ లిబర్టీ, ఎందుకంటే ఇలాంటి వాస్తవిక కథలను చూపించినప్పుడు సినిమాటిక్ లిబర్టీ కూడా కొంచెం తక్కువ యూజ్ చేసి నిజాన్ని నిర్భయంగా చూపించాలి. దాన్ని ఎంతవరకు జ్యోతి కృష్ణ గారు అప్లై చేశారో అనేది కొంచెం డౌట్ ఉంది. సో అదొకటి డౌట్. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఆయన ఇలాంటి సినిమాలకు ముందే దడదడదడలు యాడింగ్ చేస్తారు. సో ట్రైలర్ బీజిఎంకే నాకు షేక్ అయింది. ఇంకా థియేట్రికల్గా ఓవరాల్ బీజిఎం చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనేది నాకు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ బ్లాక్ బస్టర్ భయ్యా, వేరే లెవెల్ ఉంది, ఊహించని విధంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన 25 సినిమాల్లో ఇదొక్క సినిమా హైలైట్ అవుద్ది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ కానీ, ఫైట్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ బ్లోయింగ్ షాట్. ట్రోల్ చేశారు కదా మరి సినిమా లేట్ అయిందని, అలా చాలా మంది. ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మన ఫ్యాన్స్ అంటారు సింహం లేట్గా వస్తుంది కానీ, సింహం కొన్నిసార్లు లేట్ అవడం వచ్చింది కానీ పక్క రావడం మాత్రం పక్క అన్నట్టు. కొన్ని ఇట్టు కావచ్చు, ఇట్టు కావచ్చు, కానీ మాకు ఇట్టుతోటి అవసరమే లేదు. జస్ట్ సినిమాలో అలా ఒక ఎంట్రీ ఇచ్చాడు అనుకో. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు ఎలా వచ్చారో, ఇంకే సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అలా వస్తే అంతకు మించి ఉంటుంది. సో సినిమా గురించి చెప్పాలంటే 1 word, ఎవడు ఇటు ఎవరికి సాధ్యం కాదు, ఆయనకే సాధ్యం. అది అవును, బాగా చాలా మంచిగా రీచ్ అవుతుంది. ఎందుకంటే కొత్త సినిమా, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ మా ఫ్యాన్స్ కూడా సింహం ఆకలి కోసం ఎలా వెయిట్ చేస్తుందో అలా వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత
ఊహించని విధంగా ఉంటుంది. ఒక ఏదంటే యాత్ర ఏదో సంథింగ్ అంటాం కదా, తీర్థం వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకు అలాంటి ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా 100%. కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును. స్క్రీన్లో ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. హైలైట్ పాయింట్స్ ఏంటి ట్రైలర్లో? అన్ని బాగున్నాయి అన్న, ట్రైలర్ అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ హైలైట్. ఓజీ కాదు, ఫస్ట్ హరహర వీరమల్లు అంటారు అందరూ. చాలా బాగుందండి, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ వన్, ఫ్యాన్స్ కూడా అండ్ నార్మల్ జనరల్ ఆడియన్స్ కూడా. మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఐ ఫీస్ట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా అందరూ వెయిట్ చేశారు కదా, లీగల్గా పోస్ట్ పోన్ అయ్యకుండా వచ్చింది, ఇప్పుడు ఎట్టకెళ్ళి రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎంత? లేదు ఏంటది సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే ట్రైలర్తో ఇంకొక 100% ఎక్కువే పెంచేశారని చెప్పుకోవచ్చు ఫర్ షూర్, డెఫినెట్గా. చాలా బాగుంది. మీరు ట్రైలర్లో అబ్జర్వ్ చేసే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, షార్ట్ కానివ్వండి, మేకింగ్ కానివ్వండి, ఆర్ఆర్ కానివ్వండి, మ్యూజిక్, ఎవ్రీథింగ్ దే గివెన్ దేర్ బెస్ట్. అండ్ ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే థియేటర్స్కి వచ్చి చూసి హిట్ చేయాలంతే. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా పవన్ కళ్యాణ్ గారు, సో ఆ లాంగ్వేజ్లో ఎలా ఉండబోతుంది? ఆల్ లాంగ్వేజెస్లో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడే కాదు కదా ఫ్యాన్స్ అన్ని దగ్గర ఉన్నారు, బట్ మూవీలో ఆయన కూడా రాశారని చెప్తున్నారు కదా, ఎలా ఉంది? ఆయన రాశారో రాయలేదో మనకు తెలియదు కానీ బట్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన వాళ్ళకైతే ఎక్స్పెక్టేషన్స్ 100కి 1000% పెంచేశారని చెప్పచ్చు. మామూలుగా లేదు, బుర్రపాడు ఒక్కొక్క షాట్ ఉంది, గూస్ బంప్స్, డైలాగ్స్ మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే వేరే లెవెల్. స్టార్ పవన్ కళ్యాణ్ బాబు వచ్చిన తర్వాత రికార్డులు ఏముండవు, అన్ని కొట్టుకుపోతాయి. చించేశారు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. రికార్డులు ఏముండదు, ఓన్లీ పవర్ స్టార్ మొత్తం రికార్డులు ఏముండవు. ట్రైలర్ ఏంటి భయ్యా, మొత్తం చింపేశారు ట్రైలర్. ఏముండవు, హరిహర వీరమల్ల కొట్టింది బ్రో, గ్యారంటీ. విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. పులితో ఫైట్ అయితే చింపి ర్యాంప్ ఆడితేశారు. థియేటర్లు ఎట్లుంటో తెలియదు కానీ ట్రైలర్ మాత్రం ర్యాంప్ అంతే. గుర్తుపెట్టుకోండి, ఈ హరిహర వీరమల్లుకి స్క్రీన్లు చిరిగిపోతాయి. ఈసారి పక్కగా వస్తాం, ఈసారి డేట్ మారదు, రికార్డులో మారితే అని చెప్పారు మన డైరెక్టర్ గారు. 100% అది జరిగింది. ట్రైలర్ మామూలుగా లేదు, జనాలందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. చాలా అద్భుతంగా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్ కానీ చించేశాడు, మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ గారు. పక్కాగా డే 1 అయితే 150-200 crores కలెక్షన్ చేస్తుంది. పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి. పుష్ప రికార్డు ఆబ్వియస్లీ బ్రేక్ అవుతుందన్నా, అర్థమవుతుందా? డే 1 డే 2 అయితే ఆబ్వియస్లీ బ్రేక్ అవుద్ది. ఓవరాల్ రన్ అయితే నేను చెప్పలేను, ఉన్నట్టు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను అనుకుంటున్నావో లేకపోతే ఎవరి ఫ్యాన్గా చెప్తున్నావు, బట్ 100% సినిమా ఈసారి హిట్ కొడతాం అంతే. చింపి పడేసిన ట్రైలరు. గత 5 సంవత్సరాల నుంచి మాకు దేవుడి సినిమా లేకపోవడం, ఇప్పుడు దేవుడు ఒక మాకు దర్శనం కావడం చాలా బాగుంది. చాలా బాగుందన్న ఈ సినిమాను. చాలామంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అన్స్టార్టబుల్ ఉంది, సూపర్ మైండ్ బ్లోయింగ్ ఉంది. చాలా పండుగ అంటే పండుగ కాదు, ఇంకా మాటలేవు. ఇంకా దేవుడి గురించి కలెక్షన్ అయితే చాలా అవుతుంది. పుష్ప 2 ఆ సినిమాకు మా సినిమా కంటే ఏం లేదు, అంతా మెగా ఫ్యామిలీ. అందులో కొన్ని ఒడుదుడుకుంటాయి కానీ అందరు మెగా ఫ్యామిలీ, అంతా జై జనసేన. పవర్ స్టార్ ఫైట్స్, విజువల్స్ మామూలుగా లేవు, చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మామూలు లేదన్న, చెప్తున్నాం కదా. ఫైట్స్, విజువల్స్, ఆ లుక్స్ కానీ అబ్బా మామూలు లేదు. చూస్తుంటేనే జూలై 24న లేపి కొడతామన్న, చెప్తున్నాం. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు కదా, పోస్ట్ పోన్ అయ్యకుండా వచ్చింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఏమనిపిస్తుంది? ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం కరెక్టే అన్న, ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంది. అది మేము వసూలు చెప్పమన్నా, ఆ రోజు మీరే చూస్తారు, మేము చెప్పం, చేసి చూపిస్తాం. అది ట్రైలర్ అసలు ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత అసలు మొత్తం మారిపోయిందన్న. అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు సినిమా పైన. 5 years నుంచి డీలే డైరెక్టర్ మారిండు, తర్వాత జ్యోతికృష్ణ గారు టేకప్ చేసారు, ఏం చేస్తాడో అనుకున్నాం కానీ అసలు ట్రైలర్ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. ఆ విజువల్స్, యాక్షన్, అక్కడ రాజమౌళి అనుకున్నాం కానీ ఆయనను కూడా మించిపోయాను జ్యోతికృష్ణ. ఇది నేను తప్పు అనుకుంటా, మీరు జూలై 24కు చూసుకోండి అన్న, బ్లాక్ బస్టర్ అసలు. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా పవన్ కళ్యాణ్ గారికి, అసలు మేము సూపర్ అన్న, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ మూవీ సనాతన ధర్మం పైన ఉండబోతుంది. సింపుల్గా 3 నిమిషాల స్టోరీ చెప్పిండు. అసలు జూలై 24కు థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అన్న. ఈ ట్రైలర్కి ఈ రేంజ్ ఉందంటే సినిమా ఒక్కసారి రిలీజ్ అయితే బ్లాస్ట్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.